హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా మనకైతే సమాచారం అందింది. వీటితో పాటుగా రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లను కానీ, భార్య పేరుని కానీ, కోడళ్ళ పేరుని కానీ, కూతుర్ల పేర్లను కానీ యాడింగ్ కోసం కానీ, డిలీట్ కోసం కానీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క పేర్లని అప్రూవ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా అధికారులు అయితే మనకి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ దగ్గర మీ యొక్క అప్లికేషన్ మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. లేదు అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే మీ దగ్గర ఉండి ఉంటుంది. ఆ ఆధార్ కార్డు నెంబర్తో కూడా నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. ఈ రెండూ లేనటువంటి వారు కూడా ఏ విధంగా మీ యొక్క పేరుని చూసుకోవాలి, మీ యొక్క రేషన్ కార్డు అందులో కొత్త రేషన్ కార్డు లిస్టులో ఉందా లేదా అనే విషయాన్ని కూడా నేను మీకైతే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే మీ యొక్క జిల్లా పేరుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ జిల్లా పేరుని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉందా, ఇక్కడ డి నెంబర్ అంటే ఆధార్ కార్డు నెంబర్ అని అర్థం. ఇక్కడ మీ సేవా నెంబర్, మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీ సేవా నెంబర్ ఉన్నట్టయితే ఇది మీ దగ్గర ప్రస్తుతానికి ఏది అందుబాటులో ఉంటే దాని మీద క్లిక్ చేయండి. నేనైతే ఈ మీ సేవా నెంబర్ ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది, ఈ బాక్స్లో మీ యొక్క నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఈ విధంగా మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు వీరి యొక్క పేర్లుంది. ఇక్కడ మెంబర్ స్టేటస్ ఒకసారి మీరు చూసినట్టయితే అప్రూవ్డ్ రిజెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఇది రిజెక్ట్ ఎందుకైందంటే డిలీట్ హ్యాజ్ మ్యారీడ్ అని చెప్పేసి మనకి కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దేనికోసం అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో, మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క రేషన్ కార్డు రావడం జరుగుతుంది. లేదు నెంబర్స్ యాడింగ్ కోసం కానీ డిలీట్ కోసం కానీ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా అప్రూవ్ అనేది కూడా కావడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీకు ఈ చెక్ చేసుకునే దగ్గర ఏదైనా ప్రాబ్లం అయినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్, అసలు ఈ రెండు నెంబర్లు లేనట్టయితే ఏ విధంగా ఈ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ని చూసుకోవాలి అని అడిగినట్టయితే ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సి అని చెప్పేసి మళ్ళీ సెర్చ్లో మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి. ఓన్లీ ఎఫ్ఎస్సి వరకే మీరు సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన హోమ్ అనే ఆప్షన్ ఉంది, ఈ హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని చెప్పేసి వచ్చింది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ తీసుకొని మీకు పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మూడో ఆప్షన్ చూసినట్టయితే మీకు రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన మీరైతే క్లిక్ చేయాలి. ఇక్కడ కొంచెం లాంగ్ ప్రెస్ అనేది కంపల్సరీ అయినట్టయితేనే ఓపెన్ అవుతుంది. కొంచెం ఎక్కువసేపు క్లిక్ అయ్యేంత వరకు కూడా మీరైతే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి ఉంది. ఈ మంత్ మీరు మే కాబట్టి మే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఇయర్ 2025ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇందులో మండల్స్ అనేది చూపించడం జరుగుతుంది, ఏ మండల్ అయితే దాన్ని సెలెక్ట్ చేయండి. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయగానే మీ యొక్క మండల్లో ఉన్నటువంటి డీలర్స్ అందరి పేర్లను కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క డీలర్ పేరు ఏది అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టోటల్
ఇక్కడ 381 ఉన్నాయి. అన్ని రేషన్ కార్డు యొక్క నెంబర్స్ అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా రేషన్ కార్డు నెంబర్ అనేది చూసుకోవచ్చు. ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూసుకోవచ్చు. టోటల్ వివరాలు అనేది కూడా ఇక్కడ మనకి ఉండడం జరిగింది. సో ఈ విధంగా రేషన్ కార్డు నెంబర్ చూసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డు సెర్చ్ అనేది చూసుకోవచ్చు. అక్కడ మీకు క్లారిటీగా పేర్స్ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా రేషన్ కార్డుకి సంబంధించి మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి రేషన్ కార్డ్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.